విశాఖలో భారీ గణనాథుడు రెడీ అయిపోతున్నారు. ఈసారి కాన్సెప్ట్ అంటే అద్భుత అని చెప్పాలి. కోటి గాజులతో తయారు చేస్తున్నటువంటి వినాయకుడు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నారు. విశాఖలో భారీ గణనాథుడు రెడీ అయిపోతున్నారు. ఈసారి కాన్సెప్ట్ అంటే అద్భుత అని చెప్పాలి. కోటి గాజులతో తయారు చేస్తున్నటువంటి వినాయకుడు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నారు. గత 15 ఏళ్లుగా ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో గాజువాకలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల ద్వారానే ఊరు పేరు మారుమ్రోగిపోతోంది. ఖచ్చితంగా వినాయక చవితి మొదలైంది అంటే ఇంట్లో పూజ అయిపోగానే ముందు గాజువాకకి క్యూ కట్టేయాలి. ఎందుకంటే భారీ వినాయకుడైనా కావచ్చు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అయినా కావచ్చు, ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఆహ్లాదాన్ని పంచే వేడుకలు అంటే అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటిగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహించే గాజువాకలో గణనాథుని ఉత్సవాలు. సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్ డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. ఈసారి కూడా కోటి గాజులతో స్వామివారి నమూనా ఎంత అత్యద్భుతంగా ఉండబోతుందంటే మొన్ననే ఆల్రెడీ పూజ చేసి ఆ నమూనాను కూడా రివీల్ చేశారు. ఇప్పుడైతే శరవేగంగా పనులైతే జరుగుతున్నాయి. ప్రత్యేకంగా కళాకారులు నిర్విరామంగా ఇక్కడ కృషించి చాలా వరకు మనం చూస్తున్నాం. ఎంతో మంది నిర్విరామంగా 24 hours పనిచేస్తూ చాలా త్వరితగతిన మొత్తం ఉత్సవాలకు సంబంధించినటువంటి వేదికను రెడీ చేయడం. అయితే ఈసారి మరొక స్పెషాలిటీ ఏంటంటే యమలోకం కాన్సెప్ట్ కూడా ఉండబోతోంది. మరొక వైపు డైనో పార్క్, ఇంకా మాట్లాడే వినాయకుడు కూడా ఇక్కడ చాలా స్పెషల్ గా ఉండబోతోంది. సో గణేష్ తో మాట్లాడదాం. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ 15 ఏళ్లుగా గణనాథుని ఉత్సవాలు ఒక గుర్తింపు తెచ్చే విధంగా చేయడమే కాకుండా అత్యంత భారీ గణనాథుని గాజువాకలో నెలకొల్పి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు లడ్డూ వేలం పాట కూడా ఎంతో ప్రత్యేకత. సో కేవలం ఉత్సవాలు చూడడానికి కాదు, లడ్డూ వేలం పాటకి కూడా భారీ ఎత్తున జనం తరలి రావటం అంటే మరి ఎంత ప్రత్యేకంగా తయారు చేస్తున్నారో ఈ ఏర్పాట్ల విషయాల గురించి కూడా మాట్లాడదాం. ఈసారి కోటి గాజులతో గణనాథుడు అబ్బా వినడానికే చాలా అత్యద్భుతంగా ఉందిమా. ఎక్కడి నుంచి తెస్తున్నారు ఈ గాజుల కలెక్షన్ అంతా? కళాకారులు ఎంతమంది వర్క్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ప్రతి సంవత్సరం మన గాజువాకలో భారీ ఎత్తున ఏర్పాటు చేసుకునే గణేశోత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. అటు ఖైరతాబాద్లో మన తెలంగాణలో ఖైరతాబాద్ గణనాథుడికి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినాయో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో గాజువాక గణనాథుడు కూడా అంతే పేరు ప్రతిష్టలు వచ్చినాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో ఉత్సవాలు చాలా భారీ ఎత్తున చేసుకునే వాళ్ళవి. కానీ ఈ సంవత్సరం మనకి అక్కడ పార్కింగ్ రీత్యా లాస్ట్ టైం చాలా పార్కింగ్ ఇష్యూ రావడం, ట్రాఫిక్ ప్రాబ్లం రావడం వల్ల ఈసారి శ్రీనగర్ డీమార్ట్ పక్కన ఉన్న ఖాళీ స్థానంలో ఈసారి మన గణేశోత్సవాలు మార్చడం జరిగిందండి. అదేవిధంగా ఈసారి స్వామివారికి శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అలాగే ఈసారి స్వామివారిని మొత్తం కోటి గాజులతో అలంకరించబోతున్నాం. ప్రత్యేకంగా ఈసారి స్వామివారికి సంబంధించిన ఫేస్ కానీ, స్వామివారి పాదాలు కానీ, చేతులు కానీ పూర్తి స్థాయి మన అనకాపల్లికి చెందిన మన చెరువు మట్టితో స్వామివారి విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. స్వామివారి ఫేస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ యొక్క విగ్రహం ఒక కళాకారులు కూడా మన అనకాపల్లి జిల్లాకు చెందిన ఆరిపాక కృష్ణ గారు గతంలో 2014లో మనకి 79 అడుగులు పెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాయిలో మన భారత లడ్డూ ప్రసాదాన్ని కూడా పెట్టి భారీగా మనం పేరు సంపాదించుకున్నాం. అదే ఆర్టిస్ట్ ఈసారి ఆరిపాక కృష్ణ గారు ఈసారి మన గాజువాక వినాయకుని కూడా ఆయన తయారు చేయడం జరుగుతుంది. మన స్వామివారికి సంబంధించిన అలంకారం చేసే గాజులన్నీ కూడా ఉత్తరప్రదేశ్కి చెందిన ఫిరోజాబాద్ నుంచి తెప్పించడం జరుగుతుంది. ఆ గాజులతో స్వామివారిని మొత్తం అలంకరించడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం September 5th కల్లా విగ్రహం మొత్తం పూర్తిగా రెడీ అయిపోతుంది. ఈసారి ప్రత్యేకంగా భక్తులందరికీ కూడా యమలోకం సెట్ ఒకటి మన రవిచంద్ర ఆర్ట్స్ తెలిసిన మన వాళ్ళ తరపు నుంచి పెట్టిన యమలోకం సెట్, అలాగే డైనో పార్క్, స్వామివారు మాట్లాడే వినాయకుని కూడా ఏ వినాయకుని కూడా రవిచంద్ర ఆర్ట్స్ తరపున వాళ్ళు పెట్టడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా స్టాల్స్ కానీ, వచ్చిన వాళ్ళందరూ పండగ వాతావరణం 21 రోజుల పాటు క్రియేట్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ ప్రత్యేక బార్కేడ్లు కానీ, అలాగే వాష్రూమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేసాం. అన్ని సౌకర్యంగా ఉండేలాగా పార్కింగ్ కూడా, అన్ని స్వామివారి దర్శనాలు కూడా ఉచితంగానే ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాలు, ఉచిత దర్శన బార్కెట్లు కూడా ఏర్పాటు చేసి అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ముందు లాస్ట్ టైం జరిగిన కూడా చిన్న చిన్న సంఘటనలు అనేది పెట్టుకొని ఈసారి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు.
ఉచిత బస్సులు ఇవన్నీ ఉండడం వల్ల సో ఈ క్రౌడ్ అందరికి గ్యాదర్ చేసే విధంగా కొన్ని స్లాట్స్ లాగా పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనాలు అనే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి. ఎన్ని రోజుల పాటు ఉత్సవాలు జరగబోతున్నాయి? ఈసారి ఏఐను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు, ఎందుకంటే టెక్నాలజీని వాడుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ వేడుకల్ని ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఇంకా బాగా చేయాలి అనే కాన్సెప్ట్ తో మీ మీద చాలా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. భక్తుల్లో కూడా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఉత్సవాలు అంటే అనేటప్పటికీ ఒక ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది, ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని. ఈ స్ట్రెస్ అంతటినీ కూడా అసలు యాజ్ ఏ ఆర్గనైజర్స్ గా ఇవన్నీ ఎట్లా చేయగలుగుతున్నారు? అంటే గాజువాక వినాయకుడిలో ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిది మన స్వామివారి దగ్గర హుండీ ఒకటి పెడతామండి. వాళ్ళ కోరికలు అనవచ్చు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తున్నది కూడా. అందులో మనకి గత 2022 నుంచి మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే హుండీలో ముడుపులు వస్తున్నాయండి. స్వామివారి దగ్గరికి హుండీలో ముడుపులు రావడం, ఆ ముడుపులు ఏంటంటే స్వయంగా నేను ఎవరికి కూడా హుండీ కలిసి మా కమిటీ మెంబర్స్ అందరూ ముడుపులు నేను మన పూజారి గారు ఓపెన్ చేస్తాం. అందులో ఏంటంటే గతం నుంచి చూస్తే ప్రతిసారి ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే స్వామివారు గాజువాక గన్నాథులు ఆ 21 రోజు కూడా ఇక్కడ ప్రతిష్ఠించిన దగ్గర ఉంటున్నారు. ఇక్కడ వచ్చిన కోరికలు అన్ని కూడా తీరుతున్నాయి, భక్తుల కోరికలు కూడా తీరుతున్నాయి అనే విధంగా మనకు తెలుస్తుంది, ఫిక్స్ అయిపోయారు. భక్తులందరూ కూడా ఆ ముడుపులు చూస్తుంటే మాకు చాలా ఆనందం. ఏంటంటే మెయిన్లీ ఎన్ని వర్క్లు ఉన్నా మా ఎన్ని వ్యాపారాలు బయట ఎన్ని చూసుకున్నారు, మా వినాయక చవితి వచ్చేటప్పటికి కూడా వినాయక చవితి స్వామివారు మాకు ఇంకా అన్ని ఆపి ఇక్కడ కూర్చోబెడుతుంటారు. ఇంకా ఆయన దగ్గర నుండి మాతో చేయించుకుంటారు. ఆయన సేవకులుగా ఆయన భక్తులుగా మేము చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్ని రోజుల పాటు ఉండబోతోంది? అట్ నిమజ్జనం కూడా ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు ఈసారి స్వామివారి నిమజ్జనం మనకి మాక్సిమం మార్నింగ్ మెయిన్ స్వామివారి కలస్థాపన అన్ని కూడా మూవ్ చేయడం జరుగుతుంటుందండి. ఉదయం నుంచి ప్రారంభిస్తాం, సాయంత్రం యాజ్ ఇట్ ఈజ్ మనకు 2023లో జరిగిన విధంగా ఈసారి స్వామివారి గాజుల అలంకరణ అంతా కూడా మనం ఈవినింగ్ కల్లా రిమూవ్ చేయడం జరుగుతుంది. మిగిలిన మట్టితో చేసిన స్వామివారి ఏవైతే ప్రత్యేకంగా ఫేస్ కానీ స్వామివారి చేతులు పాదాలు ఇవన్నీ కూడా ఫైర్ ఇంజిన్ సహాయంతో స్వామివారి మనం ఎవ్రీ ఇయర్ లాగా ఎలాగైతే మనం సాంప్రదాయంగా జరుపుకుంటున్నామో అలాగే ఫైర్ ఇంజిన్ సహాయంతో స్వామివారి నిమజ్జనం చేయడం జరుగుతుంది. అనంతరం ఆ మట్టిని కూడా చెరువులో కలపడం జరుగుతుంది, లేదా భక్తులకు కూడా ఇస్తే వాళ్ళు తులసి మొక్కల్లో వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది సాంప్రదాయంగా. ఇప్పుడు గాజులు కూడా భక్తులకి ఇవ్వదలుచుకున్నారా? భక్తులందరికీ కూడా గాజులు నిమజ్జనం అయిపోయిన అనంతరం వన్ డే తర్వాత ఇక్కడ గ్రౌండ్ లోనే ఏర్పాట్లు చేసి అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకొని అవి కూడా చేయడం జరుగుతుందండి. సో మీరు అన్నట్టు ఒకప్పుడు వినాయక చవితి అంటే ఖైరతాబాద్ గుర్తొచ్చేది, బట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికంగా గాజువాకని తీసుకొచ్చారు. ఆ రకంగా డిజైన్ చేసేసారు. గాజువాక గణపయ్య అంటే పబ్లిక్ కి బాగా, అంటే భక్తులకి ముఖ్యంగా చాలా కనెక్టింగ్. అందుకనే ముడుపులు కూడా వచ్చి వేస్తున్నారు అంటే ఎంత భక్తి ప్రపత్తులతో జనాలు వస్తున్నారు అర్థమవుతోంది. మీరు అన్నట్టు ఈ ఏడాది ఎంతమంది రావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆర్గనైజేషన్ వరకు వస్తే గనక ఈ కమిటీస్ మీరు చాలా వరకు వర్కౌట్ చేయాల్సి వస్తుంది, నెలల తరబడి డిజైన్ చేయాల్సి వస్తుంది. పార్కింగ్ సిస్టమ్ కానీ రావటం, రూట్ మ్యాప్ కావచ్చు, ఇవన్నిటికి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఆల్రెడీ రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ నుంచి కూడా సోషల్ మీడియాలో మనం స్వచ్ఛందంగా స్వామివారికి సేవ చేసుకునే వాళ్ళు ఎవరైనా వాలంటీర్స్ కానీ సేవా సంస్థలు కానీ వస్తారా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అవ్వడం జరిగిందండి. దాని త్రూ నిన్న అంటే 23వ తారీఖు మధ్యాహ్నం మనకి సుమారు 380 మంది రిజిస్టర్ చేసుకుంటే నిన్న 250 మంది వచ్చి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక విభాగాల్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రాఫిక్లో ఒక 50 మంది అని, స్వామివారి సేవకి పూజా కమిటీలో ఒక 50 మంది అని, ఇలాగ ఒక 8 కమిటీలు విభజించాం. ఆ 8 కమిటీలు విభజించి వాళ్ళ త్రూ ఇవన్నీ కూడా మనం సాధ్యంగా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఇందులో సింహాచలం గిరి ప్రదక్షిణలో కావచ్చు, టెంపుల్స్లో కావచ్చు, ఇలా సేవలు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ సేవ చేసే సంస్థలందరినీ కూడా తీసుకొని వీళ్ళందరినీ డిపార్ట్మెంట్స్ రూల్స్ పాటించుకునే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేసి భక్తులు గతంలో ఏంటి అంటే మనం 24 వరకు ఒక లెక్క ఉండేది, 25లో మనకి చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. దానికి 2 వచ్చేలాగా బార్కెట్లు కూడా గతంలో 15 బార్కెట్లు పెట్టాం, 25 బార్కెట్లు పెడుతున్నాం ఉచిత దర్శన భక్తులందరికీ కూడా. వాళ్ళందరూ వచ్చే విధంగా చేసుకునే అంటే 5 నిమిషాల్లో స్వామివారి దర్శనం అయిపోయే విధంగా ఏర్పాట్లు కూడా చేసాం. ఒక ప్రత్యేకంగా లైన్ కూడా విఐపీలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు డిస్టర్బ్ చేయకుండా మనకి వాళ్ళకి స్పెషల్ లైన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దర్శనం వాళ్ళు చేసుకునే విధంగా ఉచిత దర్శన భక్తులు ఎవరిని ఆపకుండా ఆ ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేసాం. ఇక్కడ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వినాయకోత్సవాల్లో గణపయ్య ఉన్నన్నాళ్ళు గాజువాకలో జాతర చేయాలని డిసైడ్ అయ్యారా ఏంటి? ఇంత గ్రౌండ్ స్పేస్ కూడా తీసుకున్నారు?
అంటే 2009 నుంచి అండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. గాజువాకలో గణేష్ ఉత్సవాలు అంటే ఈ రోజుకి నా చిన్నప్పుడు కూడా అంటే నేను టైంలో కూడా నేను 2012 నుంచి కర్ణారెడ్డి నరసింహరావు గారు అండర్లో ఉన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాం. దానికి ముందు కూడా గాజువాక గణేష్ ఉత్సవాలు అంటే ఆ 21 రోజు పాటు మన ఫాదర్ కానీ మదర్ కానీ ఏంటంటే ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళాలి. ఒక పండగ వాతావరణం జరుగుతుంది. గాజువాకలో వినాయక చవితి అంటే ఒక పండగ వాతావరణం. ఆ 21 రోజు పాటు ఇక్కడికి వెళ్తే ఫ్యామిలీతో వెళ్తే ఏదో కార్యక్రమం చేసుకుంటూ రావచ్చు. అందరూ ఒక పండగ వాతావరణం లాగా ఏదో ఒక ఎక్కడ ఎంజాయ్ చేసి రావచ్చు, ఒక హ్యాపీగా తిరిగి రావచ్చు అనే ఆలోచన మేరకు వస్తారు. వాళ్ళ కోసం ఈ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన లేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఒక్కసారి ఏర్పాట్లు చూస్తే గనక భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మండపం డెకరేషన్ కావచ్చు, లేకపోతే స్వామివారి నమూనాకు సంబంధించి ఫస్ట్ ఆ ఫేస్ పార్ట్ అనేది కళాకారులు చాలా భక్తి ప్రపత్తులతో దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కోటి గాజులతో పూర్తిగా స్వామివారి ఒక స్ట్రక్చర్ కూడా రాబోతోంది. దీంతో పాటు ఈసారి శ్రీనగర్ డిమార్ట్ పక్కన చాలా పెద్ద స్పేస్ ఎందుకు పెట్టుకున్నామంటే కేవలం చిన్న పెద్ద అందరూ తారతమ్యం లేకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే వినాయక చవితి. అందులోనూ వెరీ స్పెషల్ మార్క్ గాజువాక కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేక పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని 21 రోజుల పాటు ఒక జాతరని తలపించేలా ఏర్పాట్లు చేయాలని గణనాథుడి ఏర్పాట్లతో పాటు అంటే విగ్రహ నమూనాని ఎంత కేర్గా చేస్తున్నామో ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరికి కూడా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించాలనే ఉద్దేశంతో మనకి ఈ విగ్రహానికి రైట్ సైడ్ ఏదైతే థీమ్ ఉందో స్వర్గం నరకం ఈ థీమ్ ఉండబోతోంది, యమలోకం. అలానే ఈ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి డైనో పార్క్ చక్కగా అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయబోతోంది. అలానే AI టెక్నాలజీ సపోర్ట్ తో ఏర్పాటు చేయబోతున్న మాట్లాడే వినాయకుడు, ఇది కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతోంది. అయితే ఇప్పుడు ఉచిత బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి మహిళలు కావచ్చు మిగతా వాళ్ళు కూడా చాలా ఎక్కువగా వస్తున్నారు. క్రౌడ్ ని దృష్టిలో పెట్టుకొని మొత్తం దేనికి దానికే కమిటీస్ ని డివైడ్ చేసి ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈసారి ఆహ్లాదకరంగా అత్యంత వైభవంగా గాజువాకలో SV ఎంటర్టైన్మెంట్స్ భారీ గణనాథుని ఉత్సవాలు నిర్వహించేందుకైతే సిద్ధమవుతోంది.